తెలియదు కానీ అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు. అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు. ఇక్కడ కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డిపల్లిలో కూడా నమ్మలేవాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే. ఏదో అనుకోకుండా గాలివాటంగా తంతె గారెల బుట్టలో పడ్డట్టు వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా అనుకోలే, వాళ్ళు కూడా కలగనలే. మాకు కూడా చెప్తున్నారు సాటుకు అసెంబ్లీలో, అన్న అమ్మతోటి చెప్తున్నాం, మహబూబ్ నగర్ జిల్లాలో మేము దబ్బన గెలిస్తే 5-6 గెలుస్తాం అనుకున్నాం కానీ 12 గెలుస్తామని కలలు కూడా అనుకోలేదన్నాను వాళ్ళే చెప్తున్నారు మాకు. కాబట్టి వాళ్ళు కూడా ఊహించుకోలే, వాళ్ళు కూడా కలగనలే. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇష్టం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది. ఏమన్నారు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, అందరికీ అన్ని అన్నారు. కానీ ఇప్పుడు కుడితిల పడ్డ ఎలకలెక్క అయింది పరిస్థితి. అధికారంలోకి వచ్చిండ్రు, ఏం చేయాలో తెలుస్తలేదు. అప్పుడేమో అందరికీ అన్ని, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఇస్తాం, కొన్ని మాత్రమే చేస్తాం, మిగతా ఏడికెళ్ళి చేస్తాం, కేసీఆర్ గారు ఖజానా ఖాళీ చేసిపోయిండు అని తిరిగి మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఆయన ముఖ్యమంత్రి లాగా మాట్లాడుతుండా రేవంత్ రెడ్డి? సెక్రటేరియట్కి వచ్చి లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఖాళీ కుండలు ఉన్నాయి, లంకె బిందెలు అన్ని పోయినాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంక బిందెల కోసం ఎవరు తిరుగుతాడు? మరి ఇదివరకు కొండారెడ్డిపల్లిలో ఏం పని చేస్తుండనో వాళ్ళ కుటుంబం నాకు తెలియదు, వాళ్ళ ఏం పని చేస్తుండనో వాళ్ళ చరిత్ర ఏందో నాకు తెలియదు, మీకే బాగా తెలుసు. అచ్చంపేటలో లంకె బిందెల కోసం తిరుగుతారంట. ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనైనా అది? లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు తిరగరు. అవి కూడా ఎక్కడ తిరుగుతారు? పాడుపడ్డ కోటలల్లా, పాత గడిలల్లా, పాత దేవాలయాలల్లా అర్ధరాత్రి దొంగలు తిరుగుతుంటారు. అటు రేవంత్ రెడ్డి గారు సీఎంఐ అభ్యర్థి అని ముందే చెప్పింటేనట ఈ సీట్లు రాకుండానట, 30 కూడా రాకుండానట. నాకు తెలిసి మంచి చదువుకున్నాడు, కొద్దో గొప్ప విచక్షణ, రాజకీయ పరిజ్ఞానమో జ్ఞానమో బుద్ధో ఉంది అని అనుకుంటున్నా. ఈ మాత్రం బేరీజు వేసుకోలేకపోయినావు. ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అని మా కాంగ్రెస్ అధిష్టాన వర్గంగా ముందే నిర్ణయించి ఉంటే మీ అయ్యా నీవు కూడా నీ బావ కూడా ఓడిపోతుండ్రి, 100 సీట్లకు పైన వస్తుండే. అది గ్రహించలేకపోతా ఉన్నావు, నీ రాజకీయ విచక్షణ కోల్పోతా ఉన్నావు, ఓటమిని జీర్ణించుకోలేక అన్న వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే రేవంత్ రెడ్డి గట తెలుగు తల్లి విగ్రహం నచ్చుతలేదని చెప్తా ఉన్నావు. తెలంగాణ తల్లి విగ్రహం నీవు నీ తండ్రి నీ ఇంట్లో కూర్చొని నిర్మించిన నీ తెలంగాణ తల్లి విగ్రహం మీద ఆ రోజుల్లోనే తెలంగాణ సమాజం, ఉద్యమకారులు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం లేదని ఆ రోజే అన్న వాస్తవాన్ని గ్రహించు, గుర్తు తెచ్చుకో, నెమరు వేసుకో తారక రామారావు అని విజ్ఞప్తి చేస్తూ ఆ సందర్భంగా అంటాడు, ఆ రేవంత్ రెడ్డి గారి ఇంట్లో మాత్రం అందరూ బంగారు నింపుకొచ్చారు. ఎవరు ఎంత బంగారు, ఎవరు ఎంత సింగారించుకుంటారో చెప్పాలంటే నీ లిక్కర్ చెల్లిని అడగాలి. కల్వకుంట్ల తారక రామారావు నీ లిక్కర్ చెల్లిని అడుగు, చెప్తుంది. నీ ఇంట్లో ఉన్న, నీ చుట్టూ ఉన్న వాస్తవాలే మొత్తం దేశం ప్రపంచం అనుకొని ఓటమి నైరాశ్యంలో మాట్లాడడం బంద్ చేసుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. ఇకపోతే జే జే హే తెలంగాణ గీతాన్ని వింటేనట తెలంగాణ సంస్కృతి సాంప్రదాయము, తర్వాత కాకతీయులు, చార్మినారు గుర్తొస్తాడట. 10 సంవత్సరాలు ఏం గడ్డిగోసినావా? 10 సంవత్సరాల క్రితమే ఇదే జే జే హే తెలంగాణ గీతం ప్రాచుర్యంలో ఉంది. అందశ్రీ రాసిండు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో విపరీతంగా ప్రచారం జరిగింది. వాళ్ళు ఎందుకు అంగీకరించలే? దాంట్లో అంత మాధుర్యమైనటువంటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలుంటే అందశ్రీ దళితుడని ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా అంగీకరించకుండా ఈరోజు సుపనాతి మాటలు చెప్పనీకే నీకు జే జేకే తెలంగాణ గీతం గుర్తొచ్చిందా అని కూడా హెచ్చరిస్తా. ఈ రకంగా ఓడిపోయిన నైరాశ్యంలో ఇంకొకసారి
గౌరవ ముఖ్యమంత్రి మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని కానీ వారి పర్సనల్ విషయాలను కానీ ఎక్కువగా మతి తప్పి స్థాయికి మించి మాట్లాడితే మాత్రం పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. నువ్వేదో అన్నావని మా దగ్గర వచ్చి అచ్చంపేట్ల పత్తర్కా ఈట్కా ఏదో చెప్పినావు, పత్తరు ఈట్లేమో కానీ వేరే రకంగా ఉంటుంది. పాలమూరు గడ్డ మీద మాట్లాడినాం, మళ్ళీ ఒకసారి పాలమూరు గడ్డకు వస్తే ఏ రకంగా సమాధానం చెప్పాలనో సమాధానం చెప్తామని చెప్పి కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ, నీ భాష కానీ నీ పదజాలం కానీ లేకపోతే నీ స్పృశించే అంశాలు కానీ సోయిండి మాట్లాడాలని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం.